కోర్టుల ప్రాంగణంలో శనివారం లోక్ అదాలత్ను నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి కోర్టులకు సంబంధించి నేషనల్ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించడం జరిగింది. 3 బెంచ్లు ఏర్పాటు చేయగా న్యాయమూర్తులు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అంజనీ ప్రియదర్శిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె సురేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం ప్రసన్నలక్ష్మి పలు కేసులను పరిష్కరించి రాజీ చేయడం జరిగింది. లోక్ అదాలత్ మెంబర్స్గా న్యాయవాదులు ఎండి షౌకత్ హుస్సేన్, కేబి అంబేద్కర్, దాసరి సురేష్ కుమార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఎస్బీఐ మంగళగిరి రీజనల్ క్రెడిట్ చీఫ్ మేనేజర్ ఎన్ వెంకటేశ్వరరావు, పలు బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కూడా హాజరయ్యారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైనా సరే రాజీ పడవలసిన కేసులు మాత్రము ఇద్దరు కక్షిదారుల యొక్క అంగీకారంతో ఇవి సెటిల్ చేయడం జరుగుతుంది. కక్షిదారులు ఈ యొక్క రాజీ చేసుకున్నవి ఫైనల్గా సెటిల్మెంట్ అవుతుంది. వీటి మీద అప్పీల్ కానీ ఏమి ఉండదు కాబట్టి మనీ మ్యాటర్స్ కానీ, అట్లాగే టైటిల్ మ్యాటర్స్ కానీ, ఎన్ఐకి సంబంధించిన ఏదైనా డిజాన్ చెక్ బౌన్స్ కేసులు కానీ, చిన్న చిన్న రాజీ పడే కాంపౌండబుల్ మ్యాటర్స్, క్రిమినల్ కేసులు కానీ ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో కాంపౌండ్ అవుతాయి. కాబట్టి కక్షిదారులు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి. లాస్ట్ లోక్ అదాలత్లో కూడా ఎక్కువ కేసులు సివిల్ సైడు మంగళగిరి ఈ కోర్టు నుంచే ఎక్కువ కేసులు డిస్పోజల్ అయినాయి. కాబట్టి కక్షిదారులకి మనం ఏంటంటే అవార్డు కాపీలు రాసుకునేటప్పుడు టర్మ్స్ కండిషన్స్ ఒకసారి మీరు చదువుకొని అర్థం చేసుకోండి. ఒకవేళ కానీ మీరు కానీ మేము అర్థం చేసుకోలేకపోతున్నామంటే మీ సంబంధిత అడ్వకేట్లను అడగండి. వాళ్ళు కూడా చెప్పినా కూడా మీకు అర్థం కావడం లేదనుకుంటే సంబంధిత ఇక్కడ 3 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యేసే పరిధిలో. ఒకటి అడిషనల్ సివిల్ సీనియర్ డివిజన్ గారు రెండు బెంచ్లు కండక్ట్ చేస్తున్నారు. అట్లాగే పీడిఎం కోర్టు నుంచి నేను బెంచ్ కండక్ట్ చేస్తున్నాను. అట్లాగే ఏడిఎం గారు కూడా బెంచ్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సరితర కోర్టు సంబంధించి అవార్డు కాపీస్లోకి ఉండే కండిషన్స్ ఒకసారి కానీ మీరు కానీ పొందుపరుచుకుంటే కనుక అవి మళ్ళా మాడిఫికేషన్స్ కానీ అట్లాగే ఆల్టరేషన్ కానీ ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ మీరు సంతకం చేసేటప్పుడే అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆ కండిషన్స్ మీకు అంగీకారం అయితే మాత్రమే అవార్డు కాపీస్లో అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మళ్ళీ మేము ఈ కండిషన్స్ ఒప్పుకోలేదంటే మీరు మళ్ళీ బై వే ఆఫ్ రిట్ ద్వారానే ఈ యొక్క అవార్డు కాపీస్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వకేట్ మిత్రులకు కూడా ఒకసారి మనం ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పార్టీస్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసిన కానీ అర్థం చేసుకున్నారంటే సంతకం తీసుకోండి. లేదు ఒకవేళ ఏదైనా సరే సందేహం ఉందంటే కనుక లిటిగెంట్ పబ్లిక్కి సంబంధిత ప్రిసైడింగ్ బెంచ్ జడ్జిని అడగండి. సార్ మీ విధంగా ఈ టర్మ్స్ రాసుకున్నామా అని ఒకటి 2 సార్లు చదివి మీకు వినిపించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సంతకం చేయండి. అలాగే సివిల్ సంబంధించిన మనీ మ్యాటర్స్ కానీ, టైటిల్ మ్యాటర్స్ కానీ అవి కూడా అర్థం చేసుకొని సంతకాలు చేయండి. మీరు ఏదైతే కోర్ట్ ఫీ ఉంటుందో కోర్ట్ ఫీ మాత్రము త్వరలోనే మీకు రిటర్న్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క వేదికను మీరు అవకాశంగా తీసుకొని ఎక్కువ కేసులు మీరు పెండింగ్ కేసులన్నీ కూడా క్లియర్ చేసుకుంటారని